తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతున్నారో సీఎం సార్ అయితే నిన్న చెప్పిండు తెలంగాణ ప్రజలందరికీ. ఏం చెప్పిండంటే, నిన్న మక్తల్ సభలో సీఎం సార్ చెప్పిన మాటలు ఏంటంటే, మందు పోసేటోనికి ఓటేయకుర్రి, అభివృద్ధి చేసేటోనికి ఓటేయరు అని చెప్పి నిన్న మక్తల్ సభలో సీఎం సార్ చెప్పిండు. ఒకసారి ఏమేం వాక్యాలు చేసిండు సీఎం సార్ ఒకసారి చూద్దాం. మందు పోసేటోళ్ళకి కాదు, మంచోళ్ళకు ఓటేయరు అని చెప్పి అయితే చెప్తుండు. అంటే మంచోళ్ళు అంటే మందు పోసినాడు ఇప్పటి మందమే, అప్పుడు మందు పోతాడు, ఓటు అడుక్కున్నాడు, కథ పక్కన పడతాడు, ఇక గెలిచినాక ప్రజలను పట్టించుకోడు. అట్లా కాకుండా మంచోళ్ళని ఎంచుకొని వాళ్ళకు ఓటేయరు అని చెప్పి అయితే చెప్తుండు. ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసేటోళ్లను సర్పంచులుగా గెలిపించుకోండి, ప్రభుత్వంతో కలిసి ఊర్లను మన గ్రామాలను అభివృద్ధి చేసేటోళ్లను సర్పంచులుగా గెలిపిరని చెప్తుండు సీఎం సార్. ఇంత డైరెక్ట్గా చెప్తుండు. మక్తల్ సభలో సీఎం రేవంత్ పిలుపు. హాఫ్ పోసిండో పుల్లు పోసిండో ఓటేస్తే మునిగేది మనమే, రైటే కదా. ఎవడో ఇప్పుడు ఓట్ల కోసం ఎంతమంది ఎట్లా చేస్తారు, వాడు వచ్చి హాఫ్ బాటిల్ ఇస్తాడు, వాడు వచ్చి ఫుల్ బాటిల్ ఇస్తాడు, వాడు వచ్చి మందు పోతాడు, మొత్తం చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఊర్లలో. ఇక పంచాయతీ ఎన్నికలు మొదలవడమే అని. అయితే ఇట్లా ఆ మందుకు మీరు అలవాటు పడకుర్రి, ఆ మందుకు మీరు అలవాటు పడితే మునిగేది మనమే, మన ఊరు అభివృద్ధి కాదు, ఇట్లా అభివృద్ధి కాదని చెప్పి అయితే సీఎం సార్ చెప్తుండు. సర్పంచ్ మంచోడైతే ఊరు బాగుపడుతుంది, ముంచటోడైతే ఆగమవుతుంది. ఇది మాత్రం పక్కా నిజం. సర్పంచ్ మంచోడైతే ఊరు బాగుపడుతుంది, ముంచటోడైతే ఆగమవుతుంది. ఇది కరెక్టే కదా. సర్పంచ్ మంచోడైతేనే ఊరు బాగుపడుతుంది, అభివృద్ధి దిశగా పోతుంది, ఊరిలో ఎలాంటి సమస్యలు లేకుండా పోతుంది. అదే సర్పంచ్ మంచోడు కాకపోయింది అనుకో, ఊరు మొత్తం ఆగమవుతుంది. కరెక్ట్. సీఎం సార్ అయితే మంచి వాక్యాలు అయితే చెప్పిండు. 2009లో కేసీఆర్ను పాలమూరు బిడ్డలు ఎంపీగా గెలిపిస్తే ఏం చేసిండు? 10 ఏళ్ళు సీఎంగా ఉండి ఇక్కడ ప్రాజెక్టులను పట్టించుకోలే, వలస కష్టాలను తీర్చలే, మేము కొడంగల్ లిఫ్ట్ మొదలు పెడతామంటే కుట్రలు పండిండ్రు. సుశీరా 2009లో కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ఏం చేయలేడు, అసలు పట్టించుకోలే అని చెప్పి సీఎం సార్ అయితే చెప్తుండు. కేసులు వేయించిండు. 5,000 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటన. 2 ఏళ్ల ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభం. ఇప్పుడైతే 5,000 కోట్లతోని కొడంగల్లో లిఫ్ట్ను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని అయితే సీఎం సార్ అయితే నిన్ననైతే హామీ ఇచ్చిండు. మొత్తం మీద ఏదేమైనప్పటికైతే సీఎం సార్ అయితే మంచి వాక్యాలు అయితే చెప్పిండు. మందు పోసేటోనికి ఓటు వేయకుర్రి, మందు పోసేటోనికి ఓటేస్తే మనమే మునుగుతాము. మీరేం చేస్తారు అంటే మంచోళ్ళకు ఓట్లు వేయిర్రి, మంచోళ్ళకు ఓట్లు వేసిర్రు అనుకో ఆటోమేటిక్గా ఆ ఊరుని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలనే దిశ కొద్దీ ముందరికి తీసుకెళ్తూ ఉంటారు. నార్మల్గా చదువుకున్న వ్యక్తిని ఒక అభ్యర్థిని ఎంచుకొని వాళ్ళని ఓటేసి గెలిపించినాం అనుకో, ఆ చదువుకున్న వ్యక్తి ఊర్లో ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది, ఎట్లా ముందరికి తీసుకుపోతే బాగుంటుంది, ఎట్లా మనం అభివృద్ధి దిశగా ముందరికి పోవాలని అట్లా ఆలోచనలు చేస్తారు. కానీ మందు పోసి ఓట్లాడుకునేటోనికి డబ్బులు ఇచ్చినోనికి ఓటైతే ఏం అయితే అప్పటి మందం మన చుట్టూ తిరిగి మన కాళ్ళు మొక్కుతాడు, అయ్యా బాంచన్ నాకు ఓటేయ్రి అని చెప్తాడు. ఆ తర్వాత మీరు వాని కాళ్ళు మొక్కకుండా అట్లా తిరగాల్సి ఉంటుంది. ఇట్లా ఏ కూర అని చెప్పి అయితే సీఎం సార్ నిన్న మక్తల్ సభలను అయితే మంచిగా చెప్పిండు. ఇక ప్రజలారా మీరే ఆలోచించుకొని ఎవరికి ఓట్లు వేసుకుంటారో ఆలోచించుకోండి.